ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. గట్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి అట్ ద సేమ్ టైం దానికి ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ థెరపాటిక్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ కలవల హర్షతేజ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సో లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే కొన్ని మనం రెగ్యులర్ లైఫ్లో చేసే ఒక 8 థింగ్స్ వల్ల మన బాడీలో టాక్సిన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి డాక్టర్స్ అంటున్నారు. సో మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ వుడ్ బి బెటర్. ఎందుకంటే ఆ 8 థింగ్స్ అనేటివి మనం డే టు డే లైఫ్లో అందరూ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాడుతూ ఉంటారు కాబట్టి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదా, సో వీటి మీద ఒక డిబేటే ఉంది, వాడాలి వాడొద్దు, అయన్ తవాస్ వాడాలి అని చెప్పేసి. సో వాట్ యూ వాంట్ టు టెల్? సో నాన్ స్టిక్ వాడటం అనేది కరెక్ట్గా వాడకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది నా ఒపీనియన్ అండి. సో చాలా మంది మన ఇండియాలో ఏం చేస్తుంటారంటే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టిన తర్వాత దాని మీద ఆ స్టీల్ తోటి దాన్ని డ్రాగ్ చేసి తిప్పుతుంటారు. ఓకే. సో ఆ డ్రాగ్ చేసి తిప్పడం వల్ల ఇది మెటల్ తో పాటు చేస్తారు కాబట్టి ఆ గరిట అనేది ఆ ఉండే టెఫ్లాన్ కోటిని డ్యామేజ్ చేస్తుంది. ఓకే. సో ఆ టెఫ్లాన్ లో గ్యాప్ వచ్చినప్పుడు ఏమైతుందంటే దాంట్లో ఉండే ఆ పీటీఎఫ్ఈ అనొచ్చు, దాంట్లో ఉండే ఆ టెఫ్లాన్ టాక్సిన్స్ అనేవి బయటకు వస్తుంటాయి. సో అవి మన ఫుడ్ లో కలిసి అది క్యాన్సర్ కాజ్ చేసడానికి దోహదపడుతుందని స్టడీస్ ఉన్నాయి. ఓకే. సో మనం ఆ కోటింగ్ ని డ్యామేజ్ చేయకుండా, ఇప్పుడు దాన్ని కడిగేటప్పుడు కూడా స్టీల్ బార్స్ వాడి కడగకుండా, సో రెగ్యులర్ గా దాని కోటింగ్ అనేది మీరు ఎవ్రీ 3 మంత్లీ ఆర్ 6 మంత్లీ మెయింటైన్ అవుతుందా లేదా చూసుకుంటుంటే మీరైతే వాడచ్చండి. నాన్ స్టిక్ ప్యాన్స్ వాడటంలో ప్రాబ్లం లేదు, కానీ ఆ కోటింగ్ పోకుండా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు వచ్చే నాన్ స్టిక్ ప్యాన్స్ లో పిఎఫ్ఓఏ అనే ఒక కాంపోనెంట్ ఉండేదండి, దానివల్ల క్యాన్సర్స్ కాజ్ కి హెల్ప్ చేసేది. సో ఈ మధ్య వచ్చే వాటిల్లో అది లేకుండా తయారు చేస్తున్నారు కొన్ని కంపెనీస్. సో అది చూసుకొని గుడ్ కంపెనీ నుంచి అయితే తీసుకోవచ్చండి, కానీ ద వే యూ హ్యాండిల్ ఇట్ క్రియేట్స్ ద ప్రాబ్లమ్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అంటే వుడెన్ ది ఇచ్చారు కదా, దాని రీజనే అది కదా, బట్ స్టీల్ యూజ్ చేస్తుంటారు. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. సో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యూజ్ చేయడం వల్ల ఎఫెక్ట్స్ నెగిటివ్గా ఉంటాయని తెలుసు, బట్ ఎంత నెగిటివ్ అండ్ ఎలా ఉంటాయి ఎఫెక్ట్స్? సో చాలా మంది ఇప్పుడు చెప్తుంటారు, నేను రియల్ ఫ్రూట్ జ్యూస్ రోజు తాగుతాను, నేను చాలా గుడ్ హెల్త్ చేస్తున్నాను అంటారు. కానీ ఆ రియల్ ఫ్రూట్ జ్యూస్ లో 100% ఫ్రూట్ జ్యూస్ అని ఒక్కటే చూస్తారు, కానీ దాని కింద రాస్తున్న కంటెంట్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్, ఆస్పార్టే, సుక్రోజ్ అని చాలా రకాలు ఉంటాయి. సో అవి ఉన్నాయా లేవని ఎవరు చూడరు. సో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నప్పుడు మన పేగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ప్రపోజిషన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడం వల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ అన్ని చాలా ఉంటాయండి. ఆ బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల పేగు పూత రావటము, తర్వాత లీకీ గట్ గా మారి వేరే కాంప్లికేషన్స్ కూడా వస్తుంటాయి. సో మన డైట్ లో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ లేకుండా చూడటం అనేది బెటర్ అండి నా ఒపీనియన్. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మోస్ట్ కామన్లీ యూజ్డ్. అవును. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, చాలా ఇండియాలో మన హ్యాబిట్ ఏంటంటే ఏదైనా వాడితే ఏమంటే పడేయరు. సో దాని మీద 1 టైం యూజ్ ఆర్ 2 టైమ్స్ యూజ్ అనేది రాసి ఉంటుంది. సో 1 టైం యూజ్ అనే దాన్ని మనం ఆ 1 టైం వాడకుండా దాన్ని మళ్ళీ కడిగి దాంట్లో మంచినీళ్ళు పోసుకొని చాలా మంది తాగుతుంటుంటారు. సో ఫస్ట్ టైం యూజ్ అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదండి. సో ద సెకండ్ టైం వెన్ యూ యూజ్ ఇట్ ఏమవుతుందంటే ప్లాస్టిక్ లో క్రాక్స్ అనేవి వస్తుంటాయి. ఓకే. దాంట్లో ఉండే మైక్రో ప్లాస్టిక్ థింగ్స్ మన బాడీకి హార్మ్ఫుల్. సో వాటిని ఆ లీచ్ అంటారు, ప్లాస్టిక్ లీచ్. సో దాన్ని ఎండలో పెట్టడము, మీరు ఇప్పుడు కార్లో ఉన్నారు, ఆల్రెడీ వాటర్ తాగేశారు, నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని కడిగి పెట్టుకుంటారు, పార్కింగ్ లో పెట్టేస్తారు. ఆ వేడికి ఆ ప్లాస్టిక్ అనేది లీచ్ అవుతుంది, అంటే కరిగి ఆ నీళ్ళలో కలుస్తుంది. దానివల్ల మన బాడీలో పోయి ఆ పేగుని పూతకి కారకంగా మారుతుంది. సో దాని మీద ఏది ఉందో అలా వాడటమే బెటర్ అండి. సో 1 టైం యూజ్ అంటే 1 టైమే వాడి దాన్ని క్రష్ చేసి పడేసేయండి. లేదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు అంటే స్టీల్ బాటిల్, ఒక గాజు బాటిల్ తీసుకొని మీ దగ్గర క్యారీ చేయండి. సో దట్ ఈస్ ది ఈజీ సొల్యూషన్. కోర్స్ బట్ అది కష్టం కాబట్టి ప్లాస్టిక్ మీద డిపెండ్ అవుతాం కదా. బట్ అగైన్ మీరు అన్నట్టుగా వెహికల్స్లో పెట్టినప్పుడు ఆర్ బండి డిక్కీస్లో పెట్టినప్పుడు కూడా వెహికల్ వేడికి అట్ ది సేమ్ టైం ఎండకు కూడా అది కరుగుతుంది కాబట్టి మీరు యూ కెన్ స్మెల్ ద ప్లాస్టిక్ ఆర్ టేస్ట్ ఇట్, ద డిఫరెన్స్ ఇస్ ఎవిడెంట్. ఓకే. అండ్ అదర్ వన్ ఈస్ అల్ట్రా ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్. అల్ట్రా ప్రాసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్ అంటే వాటిని రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటారండి. అంటే దాంట్లో చాలా హై క్యాలరీ ఫుడ్ ఉంటుంది.
సో మీరు ఒక్క పిజ్జా తిన్నా కానీ దాంతో వచ్చే క్యాలరీస్ చాలా ఎక్కువ అండి. మీరు ఒక గ్లాస్ ఆఫ్ కప్ ఆఫ్ రైస్ తినేదానికంటే. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో దాన్ని ప్రాసెస్ చేయడానికి దాన్ని ఎక్కువ రోజులు నిలవ ఉంచడం కోసం యాడ్ చేసే ప్రిజర్వేటివ్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ అండి. సో దాంట్లో ఉండే నైట్రేట్స్ అని యాడ్ చేస్తుంటారు ప్రిజర్వేటివ్స్. ఓకే. దానివల్ల పేగుపూతకి హెల్ప్ చేస్తుంటాయి. అవి లాంగ్ డ్యూరేషన్ తీసుకుంటే క్యాన్సర్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయటం చాలా బెటర్. సో ట్రై టు ఈట్ విచ్ ఈస్ మేడ్ ఇన్స్టెంట్లీ అండ్ ఫ్రెష్ థింగ్. ఓకే. ఇంకొకటి సెంటెడ్ క్యాండిల్స్ అండ్ ఎయిర్ ఫ్రెష్నెస్. సెంటెడ్ క్యాండిల్స్ అంటే దాంట్లో ఉండే కాంపోజిషన్స్ వల్ల చాలా మందికి వాళ్ళ రెస్పిరేటరీ ట్రాక్ట్ అయి ఉండొచ్చు. వాటిని పీల్చినప్పుడు కూడా కొన్నిసార్లు పేగులోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాటి వల్ల కూడా పేగు పూత కానీ లంగ్స్లో కూడా ఇన్ఫ్లమేషన్ అంటారు. సో బ్రాంకైటిస్ అనే కండిషన్స్ కూడా చాలా కామన్ అండి. ఓకే. సో ట్రై టు అవాయిడ్ సెంటెడ్ క్యాండిల్స్. ఓకే. అంటే చూడడానికి ఫ్యాన్సీగా ఉన్నాయో, స్మెల్ చేస్తే ఆ లగ్జరీ ఫీల్ కోసం చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు కదా. యా. అండ్ డైలీ మీట్ అండ్ ప్రిజర్వేటివ్స్. సో మీట్ని ప్రిజర్వేటివ్స్తో కలిపి తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రిజర్వేటివ్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ప్రిజర్వేటివ్స్లో ఉండే కాంపోనెంట్స్ తోటి పేగుపూత చాలా ఎక్కువ అవుతుందండి. అలాగే మీరు తీసుకునే ఈ రెడ్ మీట్ తోటి కూడా క్యాన్సర్కి దోహదపడుతుంది. సో రెండు కలిసి ఒక యాడిటివ్ ఎఫెక్ట్ లాగా మన పెద్ద ప్రేగుని ఎఫెక్ట్ చేస్తుంటాయి. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.